ఇక్కడ ఒక మనుష్యుడు ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చి దేశాంతరం పోయాడు. మళ్ళీ వచ్చి లెక్క అడిగాడు. దేవుడు పక్షపాతి కాదు. ఒప్పుకుంటారా? ఆయనకి పక్షపాతము లేదు. ఆయన తేడాలు చూపనివాడు. మరి అయితే ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఎందుకు ఇవ్వాలి? బైబిల్లో వచ్చే ప్రశ్నలకండి బైబిల్లోనే సమాధానాలు ఉంటాయి. కొంచెం ఆలోచించి చదివితే ఒక్కోసారి అక్కడే ఉంటుంది, ఒక్కోసారి మరొక చోట ఉంటుంది. ఇక్కడే ఉంది, ఎవని సామర్థ్యతను చొప్పున వారికి ఇచ్చాను. చూడండి, మనుష్యులందరూ సమానంగా ఉండాలి అని లెనిన్, స్టాలిన్ వంటి వాళ్ళు కమ్యూనిజాన్ని స్థాపించి అందరూ ఒకేలాగా ఉండాలి, అందరికీ అరెకరమి పొలమే ఉండాలి, అందరూ ఒకలాంటి ఇల్లుల్లోనే ఉండాలి, అందరూ ఒకలాంటి బైకులే ఉండాలి, అందరూ ఒకలాగే ఉండాలి, అప్పుడు చక్కగా ఉంటుంది అని అనుకున్నారు. ఉందా చక్కగా? ఉందా చక్కగా? ఏంటండి, లెనిన్, స్టాలిన్ స్టాచ్యూస్ని పడగొట్టేశారు. అది విఫలమైపోయింది, అది సక్సెస్ అవ్వలేదు. అందరూ సమానంగా ఉండటం అంటే అందరూ ఒకే పరిధిలో ఉండాలన్నది సరైనటువంటి పద్ధతి కాదండి. దేవుడు వ్యత్యాసాలు చూపిస్తున్నాడు. కారణం, నీ సామర్థ్యతను బట్టి నీకు ఇస్తున్నాడు. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. నీకెన్ని ఇచ్చాడు? ఎవరో కథ చెప్తుంటే వింటుంటారు కానీ మీరు ఎందుకు హృదయానికి అనునయించుకోరు? నీకెన్నిచ్చాడు ఎప్పుడన్నా కూర్చొని ఆలోచించావా? నాకు ఎన్ని తలాంతులను ప్రభు ఇచ్చాడు. తలాంతులు, టాలెంట్స్ అనే మాట లోకంలో వాళ్ళు కూడా వాడుతున్నారండి ఇప్పుడు. అది తలాంతు అంటే అదేదో ఒక డబ్బుతో సంబంధమైంది, ఆ లెక్కలు చూపిస్తుంది. కానీ టాలెంట్ అంటే సంథింగ్, నీలో ఉన్న ఒక ప్రత్యేకత, నీకున్నటువంటి ఒక ప్రత్యేకత. ఎప్పుడైనా నీకు ఒక తలాంతు ఉంది, నాలో ఒక ప్రత్యేకత ఉంది అని మీలో ఎవరైనా గుర్తించారా? ఓ 10 మంది గుర్తించారా? ఈరోజు గ్రహించండి, ఎవరికి లేనిది నీలో ఉందండి ఒకటి, కనీసం ఒకటి, కనీసం ఒకటి. ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి మీలో అనేకులకి. దేవుడు కొన్ని ప్రత్యేకతలను ఇచ్చాడు, కొన్ని ప్రత్యేకమైన వరాలు ఇచ్చాడు, కొన్ని ప్రత్యేకమైన తలాంతులు ఇచ్చాడు. నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే అవి బిల్టిన్గా వచ్చాయి. ఆ క్యారెక్టర్ కానివ్వండి, ఆ యొక్క స్వభావం కానివ్వండి, ఆ యొక్క చురుకుదనం కానివ్వండి, ఆ యొక్క నైపుణ్యత కానివ్వండి, ఆ ప్రత్యేకతను దేవుడిచ్చాడు. నీవు యేసుక్రీస్తును ఎరగక ముందు నీలో ఉన్న ప్రత్యేకత ఏదో నీవు గుర్తించి ప్రభువును స్తుతించలేదేమో కానీ రక్షించబడిన తరువాత ప్రతి ఒక్కరూ దేవుడు నాకు ఇచ్చిన తలాంతు ఏంటి అని ఎరగాలి. చూడండి, ఈ లోకంలో చాలామందిని మనం చూస్తున్నాం. కొంతమంది సూపర్ స్టార్స్ అంటారండి. ఎందుకయ్యారు వాళ్ళు సూపర్ స్టారు? స్పోర్ట్స్ స్టారు, జిమ్నాస్టిక్స్, రిచ్ పీపుల్, మల్టీ మిలియనర్స్. ఎందుకయ్యారు చెప్పండి? ఎందుకయ్యారు చెప్పండి? ఆ మల్టీ మిలియనర్కి ఇచ్చిన డబ్బులే నీ చేతిలో పెడితే నువ్వేం చేస్తావు తెలుసా? మల్టీ అప్లోడ్ అయిపోతావు. ఏంటండి, మనం అనుకుంటాం వాళ్ళకే ఇచ్చాడు దేవుడు కోట్లు, నాకు ఇవ్వలేదే, వాళ్ళకే ఇచ్చాడు అంత డబ్బులు, నాకు ఇవ్వలేదే. నీకు ఇచ్చాడు, నీకు ఆ సామర్థ్యత ఇచ్చాడు. కొంతమంది వ్యక్తులను మీరు వారి బయోగ్రఫీ చదివితే వారు కూడా ఒకప్పుడు పేదరికంలో ఉన్నోళ్లే, గుడిసెలో ఉన్నోళ్లే, కానీ వాళ్ళ కోటీశ్వర్లు అయ్యారు. వాళ్ళు లోకంలో వాళ్ళ తలాంతును వాడి ఆ బిజినెస్ మైండ్ తోటి, వారి సామర్థ్యతతో, వారి హార్డ్ వర్క్తో, వారి యొక్క ప్లానింగ్తో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు. మనం దేవుని బిడ్డలో చాలాసార్లు నాకేముంది, ఇప్పుడు అడిగితే నేనన్నా మీకు ఎన్ని ఇచ్చారు అంటే టక్కన నాకు 10 ఇచ్చాడు, నాకు 5 ఇచ్చారు, నాకు 6 ఇచ్చారు, నాకు 15 ఇచ్చాడు, నాకు ఎన్నో ఇచ్చాడని చెప్తారేమో అనుకున్నాను నేను. ఎన్ని ఇచ్చాడు దేవుడు నీకు? పాడటం ఓకే, వాక్యం చదవటం, ప్రార్థన చేయటం, సువార్త చేయటం, అన్ని స్పిరిచువలే ఇచ్చాడా? ఓకే, పని చేయటం, పరిచర్య చేయటం. ఒకసారి జనరల్గా
కొన్ని విషయాలు చెప్తున్నానండి. దేవుడు మనకు అందరికి ఇచ్చాడు ఆయుష్, జీవం. ఆయుష్ అనేది ఏ వైద్యుడు కానీ ఏ వ్యక్తి కానీ ఇచ్చేది కాదు. నేను ఇవాళ జీవిస్తూ ఉన్నానంటే అది దేవుడు నాకు ఇచ్చిన వరం, అది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. నేను బ్రతుకుతున్నానంటే, నా చేతులు ఇలా ఊగుతున్నాయి అంటే, నేను ఇలా మాట్లాడుతున్నానంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఊపిరి. దేవుడు నీకు ఇచ్చిన ఊపిరి, జీవము, ఆయుష్ని నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కొంతమందికి ఆయుష్ 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళు ఇచ్చాడు మనకి. ఇంత ఆయుష్ కాలంలో మనం ఏం చేస్తున్నాం? యాకోబుని ఫరో అడిగాడు, నీవు జీవించిన దినములు ఎన్ని అంటే అన్నాడు, నేను జీవించిన దినములు ఇన్ని, నేను బ్రతికిన దినములు అంటే చాలా రోజులు జీవించాను వ్యర్థంగా, కొన్ని రోజులు బ్రతికాను దేవుని కొరకు. ఏంటంటే నేను ఇంకా వివరాల్లోకి వెళ్తాం లేదు వాటిల్లోకి. యాకోబు చాలా సంవత్సరాలు స్వశక్తి మీద జీవించాడు. ఆశీర్వాదం అంటే ఆస్తులు అనుకున్నాడు. మామగారి దగ్గరికి వెళ్ళి మోసాలు చేసి, అది చేసి, ఇది చేసి, ఒకరికి ఇద్దరిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ గొర్రెలను, మేకల్ని, మందల్ని అన్నీ సంపాదించుకున్నాడు. తర్వాత తెలిసి వచ్చింది అప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది ఆయన జీవితంలో. 20 సంవత్సరాలు దేవుని ప్రణాళికలో ఇమడలేదు ఆయన. అప్పుడు తెలిసొచ్చాక తను సంపాదించిన వాటన్నిటిని వదిలిపెట్టి ఒంటరిగా వెళ్ళి ఆ రాత్రి పెనుయోలు దగ్గర, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ, నేను నిన్ను నా జీవితం యొక్క పరమార్థం ఏంటో నాకు చెబితే కానీ, నీవు ఆశించిన స్థితిలోనికి నన్ను తెస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. భార్య బిడ్డలు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఆశీర్వాదాలు కావా? కానీ నిజమైన ఆశీర్వాదం దేవుని చిత్తాన్ని ఎరగటం, దేవుడిచ్చిన ఆత్మరక్షణ పొందటం. ఆ రోజు దేవునితో పెనుగులాడి అంతవరకు మోసగాడిగా ఉన్న యాకోబు ఇశ్రాయేలుగా రాజకుమారుడిగా మార్చబడ్డాడు. చూశారండి? అప్పటి నుంచి అతని జీవితంలో దేవుని చిత్తం నెరవేరింది. మన జీవితాల్లో కూడా యేసును ఎరగనంత వరకు నీవు జీవించిన జీవితానికి అర్థమే లేదు. ఎందుకు జీవిస్తున్నావు అని అడిగితే, ఎవరన్నా అడగంటే మీరు రోడ్డు మీద పోయే వాళ్ళని ఎందుకయ్యా బతుకుతున్నావు అని, భలే ఓడివిలయ్యా, దేవుడు పుట్టించాడు కాబట్టి బతుకుతున్నాను అంట. ఎందుకయ్యా తింటున్నావు అనండి, బతకాలి కాబట్టి తింటున్నాను. ఎందుకు బ్రదర్ చదువుకుంటావు? ఎందుకు బాబు? ఉద్యోగం చేయటానికి. ఉద్యోగం ఏం చేస్తావు? పెళ్లి చేసుకోవడానికి. పెళ్ళి ఏం చేసుకోవటం? ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు ఎందుకు కట్టుకోవటం? హాయిగా ఉండటానికి ఏదో చెప్తాం. కొంతమంది అయితే ఇన్ని సమాధానాలు కూడా చెప్పరు. ఏదైనా అడిగామనుకో, ఏమో 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 నాకే తెలీదు, అంతా అయోమయమే. గురి లేని బ్రతుకు. చాలామంది గురి లేని బ్రతుకే. మా తల్లిదండ్రులు కన్నారు కాబట్టి నేను బతుకుతున్నా, చావలేక బతుకుతున్నా అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి ఈ రోజున. నీ జీవితంలో దేవుడు నిన్ను పుట్టించాడు ఒక ఉద్దేశంతో. అది నీకు ఇచ్చిన ప్రత్యేకత. దేవా, నన్ను ఎందుకు పుట్టించావు, నన్నెందుకు జీవింపజేస్తున్నావు అని కనుగొని నీ జీవిత గురిని ఎరగటం చాలా ప్రాముఖ్యమైనది. రెండోది, మనందరికీ దేవుడు ఇచ్చింది శరీరం. అందరికి ఉందా? ఎవరికైనా లేదా? దెయ్యాలకు మాత్రమే ఉండవు శరీరాలు. నీకు దేవుడిచ్చిన శరీరాన్ని గురించి ఎప్పుడన్నా దేవుడిని నువ్వు స్తుతించావా? దేవుడు నీకు ఇచ్చిన శరీరం ఎంత అద్భుతంగా దేవుడు సృష్టించాడో ఎప్పుడన్నా నువ్వు గ్రహించావా? దావీదు అన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును నాకు కలుగుతుంది. మన శరీరంలో కనబడే అవయవాలను ఒక్కొక్కటి లెక్కించి చూసుకుంటానండి. ఒక కిడ్నీ ఒకప్పుడు 1 లక్ష అన్నారు, ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు అట. అంటే నీకు డబ్బులు లేవనే వాడికి కూడా 20 లక్షలు ఉన్నాయి, 2 కిడ్నీలు ఉంటాయి. నీ కిడ్నీలు జబ్బు లేకుండా డయాలసిస్ చేయకుండా ఉన్నావంటే అది ఫిల్టర్ చేయడానికి ఒక్కొక్క సిట్టింగ్కి 1000 రూపాయలు 1500 రూపాయలు ప్రతిసారి వెళ్ళి కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు డయాలసిస్ చేయాలి. నీకు డయాలసిస్ చేయకుండా నీ కిడ్నీలు పనిచేస్తున్నాయంటే రోజు నీకు బేటా ఇస్తున్నాడు అనమాట 2000 రూపాయలు దేవుడు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఒక్క గుండె విలువ ఎంతైందో చూసారా? రక్తనాళాలు ఎంత పొడుగుంటాయో తెలుసా? మన శరీరంలో రక్తనాళాలు అంటే లైన్లో పెడతానంటే కొన్ని మైళ్ళ దూరం వస్తాయటండి. అన్ని లీటర్ల బ్లడ్ రోజు ప్యూరిఫై అవుతుంది మనలో. ఏ డీజిల్ పోయకుండా, పెట్రోల్ పోయకుండా, ఏంటంటే ఇంజన్ పెట్టకుండా దేవుడు అద్భుతంగా మనల్ని సృష్టించాడు. అన్ని విధాల మనల్ని ఆశీర్వదించాడు.
ఒకరికి చెవు డిప్ప ఊడిపోయిందటండి యాక్సిడెంట్లో. పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని అంటించుకుంటే ప్లాస్టిక్ సర్జరీ చేసి అంటించి ఒక 2 లక్షలు బిల్లు ఇచ్చారటండి. ఈ డిప్ప ఖరీదు ఎంత అన్నమాట? దీనికి 2,000 రూపాయల దుద్దులు లేవని ఏడుస్తారు కొంతమంది. బంగారపు కమ్మిలు కొనిపెట్టినంది మా అమ్మ అని ఏడుస్తుంటారు కొంతమంది. ఏంటండి రైట్. ఇది పైన డెప్పే, లోపల వినికిడి శక్తి కలిగినటువంటి యంత్రం. ఒక హార్మోనియంలో 7 కీస్ ఉంటాయి, ఒక పియానోలో 21 ఉంటాయి. ఏంటంటే కానీ మనుషుని చెవిలో వీటికి 3 అంతలు రెట్లైన సున్నితమైన స్వరాలు వినగలిగినంత శబ్ద తరంగాలను గ్రహించగలిగిన శక్తి మానవుడు హ్యూమన్ ఇయర్కి ఇచ్చాడు, చెవికి ఇచ్చాడు. స్టీరియో టేప్ రికార్డర్ లేదని ఏడుస్తారే కానీ చెవి పనిచేయకపోతే స్టీరియో వినపడద్దా? వినపడదు. ఏంటండి దేవుడు చేసిన సృష్టిని ఒక కన్ను చేసే పని కృత్రిమంగా చేయాలంటే 250 ట్రాన్స్మిటర్సు, 250 రిసీవర్స్ ఉండాలండి. ఓ పెద్ద భవంతిలో ఇన్ని కెమెరాలు, ఇన్ని రిసీవర్స్ చేసే పని ఒక మానవుని కన్ను రోజు చేస్తుందా లేదా? మీ కళ్ళు కనపడుతున్నాయా లేవా? అరే అట్ట అడుగుతారేంటండి? కలర్ కనపడుతుందా లేకపోతే బ్లాక్ అండ్ వైట్ కనపడుతున్నాయా? మన కన్నులో బ్లాక్ అండ్ వైట్, రెడ్, కలర్ఫుల్ తీసుకునే శక్తి దేవుడు ఇచ్చాడు కాబట్టి కలర్స్ కనపడుతున్నాయి. అంతేగాని నా కలర్ టీవీ కావాలని కళ్ళు సరిగా పనిచేయలేదు అనుకో, కలర్ టీవీ ఏం కనపడద్దు అక్కడ. నీకు ఇచ్చిన కన్నుల గురించి నువ్వు ఎప్పుడన్నా స్తుతించావా? ఇలాగ శరీరంలోని ప్రతి అవయవాన్ని చూసుకుంటే ఆశ్చర్యం కలుగుతుందండి. నీ శరీరం దేవుని ఆలయమై ఉంది. ఎప్పుడు దాన్ని మర్చిపోవద్దు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ చేతులు దేవునివి, మీ కాళ్ళు దేవునివి, మీ శరీరం అంతా దేవునికి సజీవయాగంగా సమర్పించుకోవాలి. కానీ ఎంతమంది శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఈ మూవీ స్టార్స్ చేసేది ఏంటి? శరీరాన్ని అమ్ముకుంటున్నారు. ఏంటండి అసభ్యమైన కార్యాల కొరకు పురుషులు, స్త్రీలు ఈ రోజున ఈ క్లబ్బులకి, పబ్బులకి వెళ్ళి శరీరాన్ని అల్పకాల తుచ్చమైన ఇచ్చలకు అమ్ముకుంటున్నారు, తాము నాశనం చేసుకుంటున్నారు. మీకు దేవుడిచ్చిన తలాంతు చక్కటి శరీరం, ఒకవేళ నీకు అందమిస్తే, నీకు బలం ఇస్తే, నీకు మంచి ఆరోగ్యం ఇస్తే దానిని నీవు దేవుని కొరకు వాడుతున్నావా? దానితో దేవుని నామాన్ని మహింపరచాలని ప్రయత్నిస్తున్నావా? లేక కృత్రిమమైన అలంకరణకు చోటిచ్చి లోకానికి, పాపానికి నీ శరీరాన్ని ఉపయోగిస్తున్నావా? మనందరికీ దేవుడు శరీరం ఇచ్చాడు, ఒక అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకవేళ దేవుడు కనుక మన ముక్కు తీసుకెళ్ళి వెనకాల పెట్టుడు అనుకోండి, తిన్నప్పుడల్లా ఏం చేయాలి తెలుసా? ఆ కష్టం లేకుండా నువ్వు తింటున్నప్పుడే కూలిపోయిందైతే, చెడిపోయిందైతే వెంటనే బయటపడేయడానికి దేవుడు రెడీ ఇక్కడ పెట్టకండి. అనంతమైన జ్ఞానంతో దేవుడు మనల్ని సృష్టించాడు. నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు దేవుణ్ణి స్తుతించండి. ఊరకే గర్వానికి పోకండి. కొంచెం అందంగా ఉన్న వాళ్ళందరూ గర్వం అని పోజులు కొడతారు. ఏంటండి కొంచెం బాగోలేని వాళ్ళేమో పొట్టు ముక్కు చేశాడు. నువ్వు ఎన్నిసార్లు పీకినా నీ ముక్కే పొడుగవదు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీలాంటి వాడు ప్రపంచంలో మరొకటి లేడండి. నిన్నుగా దేవుడు చేశాడు కాబట్టి దేవా నన్ను ఇలా చేసినందుకు వందనాలు అని చెప్పండి తప్ప వాళ్ళలాగా నన్ను చేయలేదే, వీళ్ళలాగా నన్ను చేయలేదని కృత్రిమమైన కార్యాలకు చోటు ఇవ్వకండి. దేవుని దృష్టిలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. అందుకే అందరి ముక్కులు ఒకలాగా చేస్తుంటే అందరి ముఖాలు ఒకటేలాగా ఉన్నాయి అనుకుంటే ముద్ర గుద్దినట్టు. అప్పుడు ఏమైపోద్ది మన బతుకులు? నువ్వు తిరిగిపోతావు, ఇంకోటి బిల్లు కట్టమని తాంతారని పట్టుకొని. ఎంతమంది కోట్ల మంది ఉన్నా కూడా ఏదో ఒక స్పెషాలిటీ, ఏదో ఒక ప్రత్యేకత ప్రతి ఒక్కరిని ఆయన చేతులు, నీ చేతులు నాకు రూపు ఏర్పరిచింది. ఇప్పుడు ఫోటోలు తీసినప్పుడు అంటే ఒక ఫోటో తీస్తే అదే ముద్ర కొట్టి అన్ని ఫోటోలు అవుతాయి. ఎవరైనా ఆర్ట్ వేశారనుకోండి, ఒకవేళ ఒక వ్యక్తి ఒక ఆర్ట్ వేస్తే ఈ 5 స్టార్ హోటల్స్లో కొన్ని చలాల్లో ఆర్ట్సే పెడతారు, ఫోటోలు పెట్టరు అక్కడ. ఎందుకంటే అలాంటిది ఇంకెక్కడ ఉండదు. అదే ఆర్టిస్టును మళ్ళీ వేయమన్నా కూడా సేమ్ వేయలేడిక. అలాగూ దేవుడు మనల్ని ప్రత్యేకంగా చేసుకున్నాడు ఒక్కొక్కడిని. నువ్వెప్పుడు గుర్తుంచుకో, యు ఆర్ వెరీ స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో నువ్వు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. ఈ రోజున చాలామంది గర్వించడం కంటే కృంగిపోయేవాడిని ఎక్కువ చూస్తున్నామండి.
నా యవ్వన కాలంలో నా ప్రసంగాల్లో ఎక్కువ గర్వాన్ని గురించి ప్రసంగించేవాడిని. కానీ ఇప్పుడు నాకు తెలియకుండానే నా ప్రసంగాలు ఎక్కువ ఈ డిప్రెషన్కు లోనైన వాళ్ళని, ఈ స్వీయ పరితాపంతో నిండిన వాళ్ళని, ఈ కృంగుదలకు చోటిచ్చే వాళ్ళని గురించి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. కారణం, ఈ రోజున మనుషులు గర్విష్ఠులు అవటం కంటే డిస్కరేజ్ అయిపోవటం చూస్తూ ఉన్నామండి. ఏదో ఒక చిన్న బలహీనతను చూసుకొని నాకు ఇది లేదే అనే దిగులుతో ఉండడం చూస్తున్నాం. నీవు దేవుని దృష్టిలో ఒక విలువైన వ్యక్తివి. నీకు ఒక శరీరాన్ని దేవుడు అమర్చాడు. నీ శరీరములో నీ ఆత్మ ఉన్నట్లుగా అమర్చాడు. దేవుడు మనందరికి ఇచ్చింది ఒక శరీరం, మనందరికి ఇచ్చింది ఆయుష్, మనందరికి ఇచ్చింది ఒక శరీరం. దేవుడు మనందరికి ఇచ్చాడు సమయం. ఏంటండి అది? అందరికి ఇచ్చారా, కొందరికి ఇచ్చారా? రాజుగారికి ఎంత సమయం? అడుక్కునేవాడికి ఎన్ని గంటలు? నీకు ఎందుకు అడుక్కునేవాడు? నీకు 3 గంటలు చాలన్నాడా? అడుక్కునేవాడికి 24 గంటలే. ఏంటండి, ప్రైమ్ మినిస్టర్కి 24 గంటలే, నీకు 24 గంటలే, నాకు 24 గంటలే. నువ్వు ఎలా వాడుతున్నావు ఈ సమయాన్ని? దాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. కొందరు వారి జీవితాన్ని ఓరక వృధాపరుస్తారు. 30 ఏళ్ళు వచ్చినాయి, ఏం సాధించలా. ఏంటండి, 20 years వచ్చాయి, ఏం చేస్తావు? 10th క్లాస్ 3 సార్లు తప్పా, ఇక మానేసా. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా తప్పాము అని స్టడీస్ ఆపేస్తే ఈ రోజు నుంచి మళ్ళీ కష్టపడి చదివి రాయండి. మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు. అబ్రహాం లింకన్, అమెరికా దేశపు ప్రెసిడెంట్ అయిన అబ్రహాం లింకన్ ఎన్నిసార్లు రాజకీయాల్లో ఓడిపోయాడో తెలుసా? ఎన్నిసార్లు ఎలక్షన్లో ఓడిపోయాడో తెలుసా? ఎన్నిసార్లు బిజినెస్ చేసి ఓడిపోయాడో తెలుసా? ఎన్ని విధాలైన కష్టాలు పడ్డాడో తెలుసా? అయినా కూడా పట్టుదలతో, విశ్వాసంతో, ప్రార్థనతో ప్రయత్నించాడు. తన 50 ఏళ్ళు పైన తర్వాతనే ప్రెసిడెంట్ అయ్యాడు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో మన సమయాన్ని విలువగా ఎంచని మూలాన జీవితంలో సాధించలేకపోతున్నాం. సమయమును అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సద్వినియోగపరుచుకోరండి. ఒక మనిషి ఒక గంటలో చేసే పని కొంతమంది 10 గంటలు చేస్తారండి. ఒక సంవత్సరంలో చేయాల్సిన పని కొంతమంది బ్రతుకంతా చేసినా కూడా సాధించలేరు. కారణం ఏంటంటే నీవు సమయాన్ని పోనిస్తున్నావు. సమయమును పోనీయక. మీకు తెలుసండి, మనమేమి సమయమా పో 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 అని చెప్పక్కర్లేదు, అదే తిరిగిపోతుంది గడియారం. సమయం ఆగదు. మనం సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఏమీ సాధించటం లేదు. ఒక్కసారి ఆగి ఆలోచించుకోండి. మీ వయసు ఎంతో చెప్పుకోండి. మీ జీవితంలో ఏం సాధించారో చూడండి. బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలు నెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కానానులో పాతి పెట్టబడెను. 3వ వచనం కూడా చదవండి కావాలంటే. అతనికి తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 కుమారులు ఉండిరి. వారు 30 గాడిద పిల్లలు ఎక్కి తిరుగువారు. వారికి 30 ఊర్లు ఉండను. ఆ తర్వాత యాయీరు చచ్చిపోయి పాతి పెట్టబడను. ఏం చేశాడంట? 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎంతమందికి న్యాయం తీర్చాడు? ఎన్ని కేసులు చూశాడు? ఎన్ని గొప్ప కార్యాలు సాధించాడు అనేది ఏం లేదు. 30 మంది కుమారులు అన్నాడు. వాళ్ళకు 30 గాడిదలు ఇచ్చాడు. వాళ్ళకి 30 ఊర్లు ఇచ్చాడు. ఆయన చచ్చాడు. ఈయన లైఫ్ బయోగ్రఫీ ఏంటంట? పెద్ద పుస్తకం రాయక్కర్లా, 3 మొక్కలతో అయిపోయింది. 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. 30 మంది కుమారులకు అన్నాడు. 30 గాడిదలు వాళ్ళకి ఇచ్చాడు. 30 ఊర్లు ఇచ్చేసి వచ్చాడు. ఏం సాధించారు నాయన? 30 మంది కొడుకుల్లో ఒక కొడుకునన్నా యోగ్యుని చేశావా? గాడిదలు పెట్టుకుని తిరిగేవాడిని చేశావా? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. నీ సొత్తు కాదు, వాళ్ళు నీ సొత్తు కాదు. వారిని స్వాస్థ్యంగా నీకు ఇచ్చాడు. నువ్వు వారిని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేయాలి. నువ్వు వారి ద్వారా సంతోషమును ఆనందాన్ని అనుభవించాలి. కుమారులను దేవుడు ఇచ్చాడు అమ్ముకోవటానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పెంచడానికి కాదు. కానీ ఈ రోజున చాలామంది దేవుడిచ్చిన గర్భఫలాన్ని పట్టించుకోవటం లేదండి. పట్టించుకోవటం లేదు.
పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కొంతమంది పిల్లల కోసం గొప్ప గొప్ప చదువులు చెప్పించాలి, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో వెయ్యాలి, యూనిఫామ్లు కొనాలి, వాళ్ళు గొప్ప సెంట్రల్ CBSలో చేర్చాలి అని ఆశపడుతున్నారే కానీ నా బిడ్డలు దేవుని యందు భయభక్తులు గల వారిగా మారాలి, వారు దేవుని కృపలో ఎదగాలి అనే ఆశ లేదు. బిడ్డల మీద సమయం గడపండి. తల్లిదండ్రులారా బిడ్డలతో సమయం గడపండి. బిడ్డలకు సెల్ ఫోన్ కొనిచ్చి చూసుకోండిరా అని చెప్పకండి. టీవీ ఆన్ చేసి ఆ కార్టూన్లు వదిలిపెట్టి వెళ్ళిపోకండి. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించు, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. రేపు దేవుడు లెక్క అడుగుతాడు, నీకు ఎంతమంది బిడ్డలు నీకు ఇచ్చాను నేను, నా కొరకు ఎంతమందిని యోగ్యులుగా చేశావో, నీ బిడ్డలు ఏరి అని అడిగితే నరకానికి పంపించానయ్యా అని చెబుతావా? మా నాన్నగారు 8 మంది పిల్లలండి. మా నాన్నగారు మారు మనసు పొందిన తర్వాత మొదట చేసిన ప్రార్థన ఏంటంటే, నా బిడ్డల్లో ఒక్కడు కూడా నరకానికి పోకూడదు. మోకాళ్ళ మీద పడి కన్నీటితో ప్రార్థన చేసి దేవుని యొక్క భయభక్తుల్లో అప్పటికి ఎదిగిపోయాం మాలో. నేను 18 ఏళ్ళు వచ్చినాయి, మిగిలిన వాళ్ళకి 10 ఏళ్ళ వరకు వచ్చింది లాస్ట్ వాడికి. కానీ ఆ సమయంలో మోకరించి ప్రార్థించి దేవుని యొక్క భయభక్తుల్లోనికి నడిపించాడు. ఈ రోజున మన పిల్లలు దేవుడిచ్చిన భాగ్యం. నీ జీవితంలో నీకు ఇచ్చిన గర్భఫలం గురించి దేవునికి లెక్క చెప్పాలి. పిల్లలు లేరని ఎంతోమంది ఏడుస్తుంటే, ఒక బిడ్డ పుట్టలేదే అని బాధపడుతున్న వాళ్ళెందరో ఉంటే, దేవుడు నీకు బిడ్డలు ఇస్తే ఆ బిడ్డల్ని నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తున్నావే. గాడిదల్లారా, కుక్కల్లారా, ఎద్దుల్లారా, దౌర్భాగ్యులారా, నా కడుపున చెడబుట్టారా అని తిట్టే వాళ్ళందరూ ఎవరంటారండి? అయినా మీ పిల్లోడు గాడిదైతే మీరెవరు? నోటుకొచ్చినట్టు పిల్లలు తిడుతుంటారు కానీ పిల్లలు గాడిదలు కుక్కలైతే మనం ఎవరు? పెద్ద గాడిదలు పెద్ద కుక్కలమే కదా. దేవుడు మనకిచ్చిన బిడ్డలను ప్రేమతో పెంచాలి, క్రమశిక్షణలో పెంచాలి, దేవుని కొరకు యోగ్యుల్ని చేయాలి, దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా చేయాలి. జబదయి కుమారుల తల్లి తన 2 కుమారులు తీసుకొచ్చి ప్రభు దగ్గరకు వచ్చి అడిగింది, ప్రభు ఒకడు IAS ఆఫీసర్ అయ్యేటట్టు చెయ్యి, ఒకడేమో ప్రైమ్ మినిస్టర్ అయ్యేటట్టు చేయమందా? ఏమని అడిగిందండి? ఏమంది? ఈ నా కుమారులిద్దరూ నీ రాజ్యంలో నీ కుడి ప్రక్కన ఒకడు ఎడం ప్రక్కన ఒకరు కూర్చునేటట్టుగా చేయమని అడిగింది. ఈ రోజున మన బిడ్డల విషయంలో ఒకడు బిడ్డలను పెంపకం విషయంలో ఫెయిల్యూర్ అయ్యాడంటే తన జీవితంలో సాధించింది ఏది లేదండి. నువ్వు ఎన్ని మేడలు కట్టావో, ఎంత చదివిచ్చావో, లేకపోతే ఎంత ఆస్తి పెంచావో, ఎన్ని పేరు ప్రఖ్యాతులు చెందావో, ఇదంతా ముఖ్యం కాదు. నీ బిడ్డలను బట్టే, నీ పెంపకమును బట్టే నీకున్న ప్రతిఫలం ఉంటుందండి. చాలామంది ఈరోజు గర్భఫలం యెహోవా ఇచ్చే దానము, కుమారులు ఆయన ఇచ్చే స్వాస్థ్యం అన్న సంగతి మర్చిపోతున్నారు. దేవుడు నీకు బిడ్డలు ఇస్తే వారిని యోగ్యులుగా చేయి, వారిని ప్రయోజకులుగా చేయి. దేవుడు మనందరికీ శరీరం ఇచ్చాడు, దేవుడు మనందరికీ ఆయుష్ ఇచ్చాడు, దేవుడు మనందరికీ సంతానం ఇచ్చాడు, దేవుడు మనందరికీ సమయం ఇచ్చాడు, దేవుడు మన కుటుంబం ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఎన్నో ఇచ్చాడు. మీలో కొంతమంది అన్నారు కదా, ఎన్నో ఇచ్చాడు. అవి లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నవి. కానీ ఎన్నో ఇచ్చిన దేవా, విరిగి నలిగిన హృదయం నాకు ఇయ్యి, కృతజ్ఞత కలిగిన హృదయం నాకు ఇవ్వి అని ఒక దైవజనుడు ప్రార్థించాడండి. ఎన్నో ఇచ్చిన దేవా, నాకేం కావాలి? కృతజ్ఞత కలిగిన హృదయమో దయచేయి, విరిగి నలిగిన హృదయమో దయచేయి. దయచేసి లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. నన్ను సృష్టించిన సృష్టికర్త నీకు వందనములు, నన్ను రక్షించిన రక్షణకర్త నీకు వందనములు, నన్ను ప్రేమించిన ప్రేమమయుడా నీకు వందనములు, నాకెన్నో ఇచ్చిన యేసు ప్రభువా నీకు వందనములు. నీ కొరకే బ్రతుకుతానయ్యా, నిన్నే మహిమపరుస్తానయ్యా. నా జీవితం నీది నాయనా, నా కుటుంబం నీది ప్రభువా, నా సమయం నీది నాయనా, నా శరీరం నీది ప్రభువా, నా సకలము నీకే నాయనా. నీ కొరకే జీవిస్తారని నోరు తెరిచి పూర్ణ హృదయంతో ప్రభుతో ఒక మాట చెప్పండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. మా సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము, మా జీవితాలను నీ చేతుల్లో పెట్టుకుంటున్నాము. మాకు అందమైన శరీరం ఇచ్చావు, మాకు ఆయుష్ ఇచ్చావు, మాకు డబ్బు ఇచ్చావు, మాకు బిడ్డలను ఇచ్చావు, మాకు తల్లిదండ్రులు ఇచ్చావు, మాకు నాయన వృత్తినిచ్చావు. ఎన్నో ఇచ్చిన దేవా, నీ కొరకు బ్రతికే కృప దయచేయి. మాకిచ్చిన వాటిని పాపం కొరకు వాడక, లోకం కొరకు వాడక, దేవుని మహిమ కొరకు వాడుటకు సహాయం ఇచ్చేయి. ప్రతి యజమానిని దర్శించు, ప్రతి తండ్రిని దర్శించుము నాయన. తండ్రి, బిడ్డలను గాడిదల వెంబడి తిరిగేవారిగా కాక
బిడ్డలను యోగ్యులుగా పెంచగలిగిన తల్లిదండ్రులుగా మమ్మల్ని చేయి తండ్రి. నీ కృపలు మా మీద కుమ్మరించుము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Wow.